ఓటమితో గెలుపు. చందమామ కథ. సువర్ణపురపు యువరాజు విక్రముడు చాలా అందగాడు. అతనికి తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయాలని చుట్టుప్రక్కల ఉండే రాజులు చాలామంది తొందరపడసాగారు. ఇలా ప్రయత్నించిన రాజుల్లో బలవంతులు, దగ్గర బంధుత్వాలు గలవాళ్ళు, అనేక విధాల మొహమాట పెట్టగలవాళ్ళు అనేకులున్నారు. ఈ చిక్కు నుంచి తప్పించుకుని తనను పెళ్లాడగోరిన కన్యను తనకు కూడా నచ్చిన దాన్ని వివాహం చేసుకునేటందుకు విక్రముడు ఒక పథకం ఆలోచించాడు. అతను చుట్టుపక్కల ఉండే అనేక రాజ్యాలకు ఒక ప్రకటన పంపాడు. అందులో ఇలా తెలియజేశాడు: నన్ను పెళ్లాడగోరిన ఏ రాజకుమార్తె అయినా సరే నన్ను 3 ప్రశ్నలు అడగవచ్చు. అందులో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినా నేను ఆమెను పెళ్లాడేస్తాను. ఈ నిబంధనను ఆమోదించిన వారు నాకు కబురు చేయవచ్చు. ఈ ప్రకటన వింతగా ఉన్నప్పటికీ విక్రముని పెళ్లాడగోరే రాజకన్యలకు ఆశగొలిపేదిగా ఉన్నది. ఎందరో రాజకన్యలు చాలా క్లిష్టమైన ప్రశ్నలు 3 ఆలోచించి విక్రముడికి ఆహ్వానాలు పంపారు. విక్రముడు ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళి రాజకన్యలు చూశాడు. వారు అతనికి నచ్చలేదు. వారు వేసే ప్రశ్నలకు ఏవో సమాధానాలు చెప్పి నేను ఓడిపోలేదు అని ప్రకటించి వారి వద్ద సెలవు తీసుకుని మరొక చోటకు వెళ్ళిపోతూ వచ్చాడు. ఇలా అనేక మంది కన్యలను చూసి అతను చంద్రదేశం చేరాడు. చంద్రదేశపు రాజకుమార్తె అయిన చంద్రిక కూడా అతనికి ఆహ్వానం పంపి ఉన్నది. చంద్రికను చూడగానే విక్రముడికి ఆమెను చేసుకోవాలన్న కోరిక పుట్టింది. ఆమె తనను ప్రశ్నలు వేయటానికి వచ్చి తనకు ఎదురుగా కూర్చునేసరికి అతను సంకోచించవద్దు, ఎంత కఠినమైన ప్రశ్నలైనా అడగవచ్చు అని ఆమెతో అన్నాడు. నా మొదటి ప్రశ్న: మనిషికి పూర్ణత్వము, పరిపూర్ణత్వము, సంపూర్ణత్వము ఎలా సిద్ధిస్తాయి అని చంద్రిక అడిగింది. పెళ్లితో పూర్ణత్వము, విద్యాబుద్ధి లోకానుభవాలతో పరిపూర్ణత్వము, మృత్యు సంప్రాప్తితో సంపూర్ణత్వము మనిషికి లభిస్తాయి అన్నాడు విక్రముడు. రెండవ ప్రశ్న: డబ్బుతో కానీ అధికార పదవులతో కానీ సాధించరానిదేది అని చంద్రిక మళ్ళీ అడిగింది. అలాంటివి ఎన్నైనా ఉన్నాయి. 1-2 ఉదాహరణ ఇస్తాను. పితికిన పాలు ఆవు పొదుగులోకి తిరిగి పంపటం సాధ్యం కాదు. వండిన అన్నాన్ని బియ్యంగా మార్చడం అసాధ్యం అన్నాడు విక్రముడు. ఆఖరు ప్రశ్న: మూర్ఖుడితో తగాదా వస్తే ఏం చేయాలి అని చంద్రిక అడిగింది. విక్రముడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. చంద్రదేశపు రాజు తన కుమార్తె గెలిచినట్లుగా భావించి ఆమెను పెళ్లాడమని విక్రముడిని కోరాడు. విక్రముడు అభ్యంతరం చెప్పలేదు. వివాహం పూర్తయ్యాక చంద్రిక తన భర్తను అంత చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేక ఓడారేమిటి అని అడిగింది. నీ ప్రశ్నకు జవాబు మౌనంగా ఉండటమే. ఆ సమాధానం నోటితో చెప్పడానికి బదులు సౌమ్యంగా చెప్పాను. అందువల్ల నాకు కలిగిన లాభం ఏమిటంటే నిన్ను భార్యగా సంపాదించుకున్నాను అన్నాడు విక్రముడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.